జూబ్లీ హిల్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పేరు. తాజాగా ఈ నియోజకవర్గంలో జరిగిన బైపోల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికను ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లో ప్రెస్టీజియస్ గా తీసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారం చేశాయి. తమ అభ్యర్థికి విజయం కట్టబెట్టాలని నిర్విరామంగా కృషి చేశారు. సీఎం సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థి కోసం విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తుంది. తుది ఫలితాల్లో కాంగ్రెస్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇంతకీ జూబ్లీ హిల్స్ కు ఆ పేరు ఎలా వచ్చింది? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ ఉందా? ఈ ప్రాంతానికి ఉన్న చరిత్ర ఏంటి? చరిత్రకారులు ఏం చెప్తున్నారు? భాగ్యనగరంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అలా జూబ్లీ హిల్స్ కి 88 ఏళ్ల చరిత్ర ఉంది. మొట్టమొదటిగా జూబ్లీ హిల్స్ ప్రాంతం 1000 ఎకరాల్లో ఏర్పడిందని ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ ఏర్పడక ముందే బంజారా హిల్స్ ప్రాంతం ఏర్పడింది. జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని నిజాం ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. అప్పటి 7వ నిజాం పాలనకు 25 ఏళ్లు అయిన సందర్భంగా బంజారా హిల్స్ పక్కనే జూబ్లీ హిల్స్ ఏర్పడింది. నిజాం పాలనకు 25 ఏళ్లు కావడంతో సిల్వర్ జూబ్లీ అనే పదం నుంచి జూబ్లీని తీసుకుని ఈ ప్రాంతానికి జూబ్లీ హిల్స్ అనే పేరు పెట్టారు. 1967లో జూబ్లీ హిల్స్ లో ఫస్ట్ టైం అప్పటి ఓ ఐఏఎస్ అధికారి ఇల్లు కట్టుకున్నారట. అక్కడి నుంచి నివాసాలు బాగా పెరిగాయని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ ప్రాంతంగా ఫేమస్ అయింది. ఎందుకంటే ఇక్కడ సినీ సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకుల ఇల్లులు ఉన్నాయి. అంతేకాదు ఆధ్యాత్మికంగా బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, జగన్నాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ను ఆనుకుని కేబీఆర్ పార్క్, దుర్గం చెరువు వంటి ఆహ్లాదకరమైన ప్రాంతాలు ఉన్నాయి. ప్రముఖ విద్యా సంస్థలు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, మీడియా ఛానళ్ల ప్రధాన కార్యాలయాలు ఇక్కడి నుంచే పనిచేస్తున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే జూబ్లీ హిల్స్ పేరుతో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో అసలు జూబ్లీ హిల్స్ అనే ప్లేసే కనిపించదు. ఎందుకంటే ఆ ప్రాంతం నియోజకవర్గంలోనే లేదు. జూబ్లీ హిల్స్ ఏరియా మొత్తం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో షేక్పేట్, కృష్ణానగర్, యూసఫ్గూడ, రెహ్మత్ నగర్, వెంగళరావు నగర్, బోరబండ ప్రాంతాలు, బస్తీలు ఎక్కువ కనిపిస్తుంటాయి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో 5 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెంది విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరపున ఎన్నికల బరిలో నిలిచి మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. అయితే ఈ ఏడాది జూన్ 8న మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక బరిలో దివంగత నేత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నిలిచినప్పటికీ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతుల్లో ఓడిపోయారు. ఈ ఎన్నిక కారణంగా దాదాపు 11 ఏళ్ల తర్వాత జూబ్లీ హిల్స్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి చేజెక్కించుకుంది.